గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో ఇంటర్మీడియట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. ప్రూవ్ దట్ tan ఆల్ఫా ఈక్వల్ టు sin 2 ఆల్ఫా బై 1 ప్లస్ cos 2 ఆల్ఫా అని ప్రూఫ్ చేయమంటున్నాడు. హెన్స్ రెడ్యూస్ ద వాల్యూస్ ఆఫ్ tan 15 tan 22.5 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. నేను ఫస్ట్ ఇది LHS అండి, ఇది RHS. నేను RHS తీసుకొని LHS అని ప్రూఫ్ చేస్తున్నాను. RHS ఏమిచ్చాడు చూడండి, sin 2 ఆల్ఫా బై 1 plus cos 2 alpha. RHS equal to sin 2 alpha by 1 plus cos 2 alpha. మనకి sin 2 alpha అంటే ఫార్ములా ఏంటండి, 2 sin alpha cos alpha. 2 sin alpha cos alpha తీసుకొచ్చి sin 2 alpha ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 sin alpha cos alpha by 1 plus cos 2 alpha అంటే ఫార్ములా చూడండి, 2 cos square alpha minus 1. cos 2 ఆల్ఫాకి 3 ఫార్ములాస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ +1 ఉంది కాబట్టి -1 వచ్చేలాగా కన్వర్ట్ చేసుకొని ఉన్న ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇంకొక ఫార్ములా ఏంటంటే 1 - 2 sin square alpha. 1 - 2 sin square alpha అంటే 1 + 1 2 అవుతుంది. 1 అనేది క్యాన్సిల్ అవ్వదు. దానికోసం నేను ఏం తీసుకున్నానంటే cos 2 ఆల్ఫాకి ఫార్ములా 2 cos square alpha - 1 అనేది తీసుకున్నానండి. ఇక్కడ 1 ప్లస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ cos 2 ఆల్ఫా ప్లస్లో 2 cos square alpha -1 ప్లస్ 1 గెట్ క్యాన్సిల్. ఇంకేముంటుంది చూడండి, 2 sin alpha cos alpha బై 2 cos square alpha. 2 sin alpha cos alpha బై 2 cos square alpha. ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఉన్న 1 cos alpha, ఇక్కడ ఉన్న 1 cos alpha క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది చూడండి, sin alpha బై ఓన్లీ 1 టైం ఉంటుందండి, 1 టైం క్యాన్సిల్ అయిపోయింది, బై cos alpha. sin theta బై cos theta ఫార్ములా ఏంటి చెప్పండి, sin theta బై cos theta. స్టార్టింగ్లో కాన్సెప్ట్స్లో చెప్పాను, sin theta బై cos theta ఈక్వల్ టు tan theta. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి tan ఆల్ఫా. మనం RHS తీసుకున్నాము, LHS ప్రూఫ్ చేసామండి, tan ఆల్ఫా. నెక్స్ట్ ఏంటి చూడండి, tan ఆల్ఫా ఈక్వల్ టు sin 2 ఆల్ఫా బై 1 ప్లస్ cos 2 ఆల్ఫా అనేది ప్రూఫ్ అయింది. దట్ ఈజ్ ఈక్వేషన్ 1 అని తీసుకుంటున్నాను. ఈక్వేషన్ 1లో మనల్ని క్వశ్చన్లో ఏం అడిగాడు చూడండి, tan 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. tan 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అంటే tan ఆల్ఫా ప్లేస్లో 15 సబ్స్టిట్యూట్ చేసుకోండి. tan 15 ఈక్వల్ టు sin 2 ఇంటూ ఆల్ఫా అంటే 15 degrees బై 1 ప్లస్ cos 2 ఇంటూ ఆల్ఫా ప్లేస్లో 15 2s 30 sin 30 బై 1 ప్లస్ 2s 30 cos 30. sin 30 అంటే 1/2 అండి, cos 30 అంటే √3/2. sin 30 ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ చేయండి, బై 1 ప్లస్ cos 30 అంటే √3/2 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఈ 1/2ని అట్లానే రాయండి. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. ఇక్కడ 2 సేమ్ యాజ్ ఈజ్గా లేదు కదా, దానికోసం నేను 2/2ని ఒక 2ని మల్టిప్లై డివైడ్ చేసుకున్నాను. రెండిట్లో 2 కామన్గా ఉంది, నేను 2ని LCM తీసాను. ఇంకా 2 × 1 2 అవుతుంది, ప్లస్ √3 బై ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1/2 ప్లస్ √3. ఇక్కడ నేను రేషనలైజ్ చేసుకుంటున్నానండి, ప్లస్ √3 ఉంది, నేను -√3 తోటి ఆపోజిట్ సైన్స్ తోటి రేషనలైజ్ చేస్తాం. 2 - √3 బై 2 - √3 అని రాసుకున్నాను. ఇది A ప్లస్ B లాగా ఉంది, ఇంటూ ఇది చూడండి A మైనస్ B లాగా ఉంది. ఫార్ములా ఏమవుతుంది చూడండి, A² - B². A² అంటే 2² మైనస్ B² అంటే √3 హోల్ స్క్వేర్. పైన ఏమో చూడండి 2 - √3. ఓకేనా, న్యూమరేటర్లో 2 - √3 ఉంది, ఈక్వల్ టు 2 - √3 బై 2² అంటే ఏమవుతుంది 4. ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది, -3 అవుతుంది, -3. 2 - √3 బై 4 - 3 అంటే 1 బై 1 ఉంటే 2 - √3 అవుతుంది. మనకి tan 15 వాల్యూ ఏమొచ్చింది చూడండి, 2 - √3 వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకేం అడిగాడు చూడండి, 22.5 అడిగాడు. tan 15కి ఫైండ్ అవుట్ చేసాము, నెక్స్ట్ 22.5 అడిగాడు. 22.5 అంటే నెక్స్ట్ ఆల్ఫా ప్లేస్లో, ఏ అని తీసుకున్నాను కానీ ఇక్కడ ఆల్ఫా అండి, ఆల్ఫా అయినా ఏ అయినా నో ప్రాబ్లం. ఆల్ఫా ఈక్వల్ టు 22.5 సబ్స్టిట్యూట్ చేయండి. tan ఆల్ఫా ఈక్వల్ టు sin 2 ఆల్ఫా బై 1 ప్లస్ cos 2 ఆల్ఫా. ఓకేనా, ఆల్ఫా ప్లేస్లో నేను 22.5.
ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో 22.5 ఇదే ఫార్ములా దీంట్లోనే ఈక్వేషన్ 1లోనే సబ్స్టిట్యూట్ చేశాను. tan ఆల్ఫా ఈక్వల్ టు sin 2 ఆల్ఫా బై 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా. దీని ప్లేస్లో నేను ఆల్ఫా ప్లేస్లో 22.5, ఆల్ఫా ప్లేస్లో 22.5, ఆల్ఫా ప్లేస్లో 22.5 సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చిందండి. నెక్స్ట్ చూడండి 22.5 ఉంది. ఈ 22.5ని 22 × 2 ఏమవుతుంది 44 అవుతుంది. 44 ఇది +1 బై 2. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ప్రాబ్లమ్స్ 6th క్లాస్లో ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి కావాలంటే అందులో చూసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. 22 2s 44 +1 బై 2 45/2 అవుతుంది. ఇది 45/2 sin 2 × దీని ప్లేస్లో ఏం రాసుకోవాలి 45/2 బై 1 ప్లస్ కాస్ 2 × 22.5 ప్లేస్లో 45/2. ఇక్కడ ఉన్న 2 యాంగిల్లో ఉంది కాబట్టి కట్ చేసామండి. ఇక్కడ 2 ఉండి ఇక్కడ 2 ఉంటే కట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేమొచ్చింది చూడండి sin 45 బై 1 ప్లస్ కాస్ 45 మనకి sin 45 అన్న కాస్ 45 అన్న సేమ్ వాల్యూ అండి 1/√2. ఒకసారి టేబుల్ చూసుకోండి, ట్రిగ్నోమెట్రీ టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ టేబుల్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. sin 45 cos 45 అంటే 1/√2. sin 45 1/√2 బై 1 ప్లస్ కాస్ 45 1/√2. ఇక్కడ √2 లేదు కదా, నేను ఒక √2 తోటి మల్టిప్లై చేసుకున్నాను, ఒక √2 తోటి డివిజిబుల్ చేసుకున్నాను. ఇక్కడ √2 కామన్ వచ్చేసింది. ఎల్సిఎం తీసుకున్నాను √2ని. ఇంకేమవుతుంది √2 × 1 అంటే √2 అవుతుంది. +1 బై √2. నెక్స్ట్ న్యూమరేటర్ చూడండి 1/√2. ఇక్కడ ఉన్న √2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమొస్తుంది 1/√2 +1 1/√2 +1. ఇక్కడ √2 ప్లస్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేసుకుంటే ఏం తీసుకుంటాము మైనస్ తీసుకుంటాం. √2 - 1/√2 - 1 మల్టిప్లై చేశాను, డివిజిబుల్ చేశాను. ఇక్కడ చూడండి ఇది a + b లాగా ఉంది. ఇది ఎలా ఉంది చూడండి a - b. a + b × a - b అంటే ఫార్ములా ఏంటి a² - b². a² అంటే ఏంటి √2 హోల్ స్క్వేర్ మైనస్ b² అంటే ఏంటి 1². ఈ √2 - 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి ఈక్వల్ టు √2 - 1 బై ఈ రూట్కి ఇక్కడ ఉన్న స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది 2 అవుతుంది. 2 - 1² అంటే 1 అవుతుంది. 2 - 1 అంటే 1. √2 - 1/1 అంటే √2 - 1 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ 1/sin 10 -√3 cos 10 = 4 అని ప్రూఫ్ చేయాలి. నేను LHS తీసుకుంటాను. LHS = RHS అని ప్రూఫ్ చేస్తే సరిపోతుంది. LHSలో 1/sin 10 -√3 cos 10. ఈ sin 10ని cos 10ని నేను టోటల్గా LCM తీసుకున్నాను. అప్పుడు cos 10 అనేది 1తో మల్టిపుల్ అవుతుంది. ఈ sin 10 అనేది √3తో మల్టిపుల్ అవుతుంది. cos 10 -√3 × sin 10/sin 10 × cos 10. నేను ఇక్కడ ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. ఇక్కడ కూడా ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. ఓకేనా. జస్ట్ నాకు సొల్యూషన్ రావడం కోసం ఇది అజ్యూమ్ చేసుకున్నాను. ఓకేనా. 2/2 చేశాను. cos 10 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. మైనస్ ఇక్కడ కూడా 2/2 చేశాను ఇంటూ √3 × sin 10/sin 10 × cos 10 రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది మల్టిపుల్లో, ఇక్కడ కూడా 2 ఉంది. ఈ టోటల్గా 2ని బయటికి కామన్ తీశాను. ఇంకేముంటుంది చూడండి 1/2 ఉంటుంది. 1/2 రాశాను. నెక్స్ట్ ఏముంది cos 10 ఉంది. cos 10 రాశాను. ఇక్కడ 2 బయటికి వెళ్ళిపోయింది. √3/2 ఉంటుంది. √3/2 రాశాను. sin 10 ఉంటుంది. sin 10 రాశాను. బై sin 10 × cos 10 sin 10 × cos 10. ఇది 2ని అట్లనే ఉంచాను. మనకి 1/2 అని అంటే sin 30 = 1/2 అవుతుందండి వాల్యూ. sin 30 = 1/2. నెక్స్ట్ cos 30 = √3/2. వాల్యూస్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ చూడండి 1/2 అంటే ఏం రాయొచ్చు sin 30 కదా, sin 30. cos 10 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్ √3/2 అంటే ఏంటి cos 30. ఇదేంటి sin 10/sin 10 × cos 10. ఈ 2ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను. ఇది ఎలా ఉంది చూడండి sin A cos B - cos A sin B లాగా ఉంది.
సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ 2ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ అంటే 30 మైనస్ బి అంటే 10 బై సైన్ 10 ఇంటూ కాస్ 10 2 ఇంటూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ 2ని వదిలేసేయండి. ఇక్కడ ఉన్న 2ను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను. ఇది 30 మైనస్ 10 అంటే ఏమవుతుందండి 20 అవుతుంది. సైన్ 20 బై ఈ ఇక్కడ ఉన్న 2ని కూడా లిఫ్ట్ చేయండి. సైన్ 10 ఇంటూ కాస్ 10 లాగా రాసుకున్నాను. నేను ఇక్కడ ఏం చేశాను, ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. మల్టిప్లై అండ్ డివైడ్ 2 చేశాను. ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ ఒక 2 చేశాను అనుకోండి, ఇది 2 2 ఏమవుతుంది 4 అవుతుంది. ఇది సైన్ 20 అవుతుంది. ఇదేమవుతుంది 2 ఇంటూ సైన్ 10 కాస్ 10. 2 సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్ టు సైన్ 2 టీటా. 2 సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్ టు సైన్ 2 టీటా అంటే ఏమవుతుంది సైన్ 2 సైన్ 10 కాస్ 10 ఈక్వల్ టు సైన్ 2 ఇంటూ టీటా అంటే సైన్ 20 వస్తుంది. ఇక్కడ సైన్ 20 అవుతుంది. ఇక్కడ ఉన్న సైన్ 20 ఇక్కడ ఉన్న సైన్ 20 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది 4 ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్లో ఏమో చూడండి, 1 బై సైన్ 10 మైనస్ రూట్ 3 బై కాస్ 10 ఈక్వల్ టు 4 అనే కదా ప్రూఫ్ చేయాల్సింది. మనకు 4 వచ్చింది కదా ఆర్హెచ్ఎస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రూట్ 3 ఇంటూ కొసెకిన్ 20 మైనస్ సీకెన్ 20 ఈక్వల్ టు 4 అని ప్రూఫ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి కొసెకిన్ టీటా ఈక్వల్ టు 1 బై సైన్ టీటా కాన్సెప్ట్లో స్టార్టింగ్ ప్రాబ్లమ్స్లో చెప్పాను. ఒకసారి చూసుకోండి, కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. నెక్స్ట్ సీకెన్ టీటా ఈక్వల్ టు ఏంటి 1 బై కాస్ టీటా. సీకెన్ టీటా ఈక్వల్ టు 1 బై కాస్ టీటా. ఈ రూట్ 3ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. కొసెకిన్ టీటాని 1 బై సైన్ టీటా ప్లేస్లో 20 ఉంది కదా 20 రాశాను. మైనస్ సీకెన్ టీటాని 1 బై కాస్ టీటా అని రాశాను. ఓకేనా. రూట్ 3 ఇంటూ నేను ఈ కాస్ 20ని సైన్ 20ని ఎల్సిఎం తీసుకున్నాను. ఈ కాస్ 20 అనేది రూట్ 3కి మల్టిపుల్ అవుతుంది. ఈ సైన్ 20 అనేది 1కి మల్టిపుల్ అవుతుంది. రూట్ 3 ఇంటూ కాస్ 20 మైనస్ 1 ఇంటూ సైన్ 20 బై సైన్ 20 ఇంటూ కాస్ 20. ఓకేనా. ఒకసారి చూడండి, ఏ బై బి ఉంది మైనస్ సి బై డి లాగా ఉందనుకోండి. ఫార్ములా ఏమవుతుందంటే ఇది ఏడి మైనస్ బీసీ బై బీడి అవుతుందండి. ఇది ఫార్ములా. ఇది ఏ బై బి మైనస్ సి బై డి లాగా ఉంటే ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి బై బి ఇంటూ డి. ఓకేనా. ఇప్పుడు చూడండి, రూట్ 3 ఇంటూ కాస్ 20 మైనస్ 1 ఇంటూ సైన్ 20 బై సైన్ 20 ఇంటూ కాస్ 20. ఇక్కడ నేను ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుని, ఇక్కడ మల్టిప్లై చేసుకుని ఇక్కడ డివైడ్ చేసుకుని, ఇక్కడ మల్టిప్లై డోటర్ బయటికి కామన్ వచ్చింది కాబట్టి ఇక్కడ డివిజిబుల్ చేసుకున్నాను. ఓకేనా. ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఇది రూట్ 3/2 కాస్ 20 మైనస్ 1/2 ఇంటూ సైన్ 20 బై ఈ సైన్ 20 కాస్ 20 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. నెక్స్ట్ ఈ 2ని అలానే రాసుకున్నాను. ఇక్కడ చూడండి, రూట్ 3/2. రూట్ 3/2 అని అంటే సైన్ 60 ఈక్వల్ టు రూట్ 3/2. ఇక్కడ 1/2 ఉందండి. 1/2 అంటే కాస్ 60 ఈక్వల్ టు 1/2. 1 చూడండి, 2 ఇంటూ రూట్ 3/2. రూట్ 3/2 అని అంటే ఏంటి సైన్ 60 ఇంటూ కాస్ 20 మైనస్ 1/2. 1/2 అంటే కాస్ 60 సైన్ 20 బై సైన్ 20 ఇంటూ కాస్ 20. సైన్ 20 ఇంటూ కాస్ 20. ఇక్కడ చూడండి, 2 ఇంటూ ఈ 2ని లీవ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక 2 ఇంటూ ఇది ఎలా ఉంది చూడండి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి లాగా ఉంది. ఇదేంటి ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి.
సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ అంటే 60 మైనస్ బి అంటే 20, 60 మైనస్ 20 బై ఈ సైన్ 20 కాస్ 20ని సేమ్ యాసిడ్ రాయండి. నేను ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాను. ఓకేనా, ఇది 2 2 4 అవుతుంది. సైన్ 60 మైనస్ 20 అంటే 40 అవుతుంది. బై ఇక్కడ చూడండి 2 సైన్ 20 కాస్ 20 సేమ్ యాసిడ్ ఇంతకుముందు లాగానే సైన్ 2 టీటా ఫార్ములా 2 సైన్ టీటా కాస్ టీటా 2 సైన్ టీటా కాస్ టీటా. సైన్ 2 టీటా అంటే ఏమని రాయాలి చూడండి, సైన్ 2 ఇంటూ టీటా ప్లస్లో ఏముంది 20 సైన్ 2 టీటా సైన్ 2 టీటా ప్లస్లో 20 ఉంది కాబట్టి 20ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. 4 ఇంటూ ఇది సైన్ 40 అవుతుంది బై సైన్ 2 20s 40 అవుతుంది. ఈ సైన్ 40 క్యాన్సిల్ అయిపోతుంది, ఈక్వల్ టు 4 వస్తుంది. ఒక్కసారి ఇది చూడండి, సైన్ 2 ఇంటూ 20 అంటే ఏమవుతుంది సైన్ 40 అవుతుంది. డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను, సైన్ 2 ఇంటూ 20 సైన్ 40. ఓకేనా.